హాయ్ అండి. ఈరోజు ఒక కథ. ఇక కథలోకి వెళితే, ఆమె ముఖాన్ని నా గుండెలపై దాచుకొని నన్ను తన కౌగిట బంధించి ఏడుస్తూ ఐ లవ్ యూ చైతు, ఐ లవ్ యూ సో మచ్ అని చెప్తుంది. ఆమె నా కోసం చిందిస్తున్న ఆ వెచ్చటి కన్నీటిని ఆపలేను నేను. ఎందుకంటే అవి ఆమెకి నేనంటే ఎంత ఇష్టమో తెలియజేస్తున్నాయి. ఆమె కౌగిలి సంకెళ్లను విడిపించుకోలేను నేను. ఎందుకంటే ఆమె స్పర్శ జీవితాంతం నా తోడు కావాలి అని చెప్తోంది. ఆమె మాటలు చెప్పలేనంత సంతోషాన్ని కలిగిస్తున్నాయి నాకు. ఎందుకంటే అవి నాపై ఆమెకు ఉన్న ప్రేమని తెలియజేస్తున్నాయి. ఈ క్షణాన ఈ లోకాన్నే మర్చిపోయాను నేను. ఎందుకంటే నా లోకమే ఆమె. అంతలో అలారం మోగింది. కలల ప్రపంచం నుండి బయటికి వచ్చి లేచి కూర్చున్నాడు చైతన్య. దేవుడా, ఈ రోజు కూడా తన ముఖాన్ని చూపించలేదు. రాక్షసి రోజు కలలోకి వచ్చి చంపుతుంది. ఎప్పుడు నా ముందుకు వస్తుంది? ఎదురుపడితే ఎలా గుర్తుపట్టేది? పక్కన ఉన్న ఫోన్ రింగ్ అవ్వగానే ఆలోచన నుండి తేరుకున్నాడు చైతన్య. ఫోన్ లిఫ్ట్ చేయగానే ఏరా, ఇంకా నిద్ర లేవలేదా అంది చైతన్య తల్లి జయంతి. లేచాను అమ్మా. ఇంత పొద్దున్నే ఫోన్ చేశావు, ఏమైంది? ఈవినింగ్ కొంచెం ముందే బయలుదేరు. నేను ఇక్కడ నీ కోసం పడి గాపులు కాసే పని తగ్గించు అంది. కారులోనే కదమ్మా, ఎంతసేపు? 1 అవర్లో చేరుకుంటాను. అదేం కుదరదు. కార్ని పక్కన పడేసి హాయిగా బస్సులో బయలుదేరు. నైట్ అంతా నీ ఫ్రెండ్కి బాగోలేదు అని నిద్ర లేకుండా అక్కడే ఉన్నావు. ఇప్పుడు క్లాసెస్ అని ఇన్స్టిట్యూట్కి వెళ్తావు. పడుకుంది 3 గంటలు. మళ్ళీ ఈవినింగ్ జర్నీ. అది నువ్వు సొంతంగా డ్రైవ్ చేస్తూ. ఏం అవసరం లేదు. నోరు మూసుకొని బస్సు ఎక్కి ఇక్కడ ల్యాండ్ అవ్వు. వార్నింగ్ ఇచ్చింది. నేను డ్రైవ్ చెయ్యను. ఎవరినైనా డ్రైవ్ చేయమని చెప్తానుమా, ఓకేనా? కార్ కళ్ళ ముందుంటే నువ్వు ఊరికే ఉంటావా? ఇంకా నాకు ఏమీ చెప్పకు. వస్తే సేఫ్గా బస్లో రా, లేకుంటే అక్కడే ఉండు. సరే సరే, బస్లోనే వస్తాను. ఇప్పుడు హ్యాపీయా? హ్యాపీ హ్యాపీ. ఫోన్ డిస్కషన్ ముగిసింది. తన పనిలో మునిగిపోయాడు చైతన్య. సాయంత్రం 6 గంటలకి సిటీ బస్ స్టాప్. జనాల రద్దీతో బస్ స్టాప్ అంతా కోలాహలంగా ఉంది. బస్సులు అన్నీ స్టాప్కి వస్తున్నాయి. జనాలతో నిండిపోయి గమ్యస్థానాలకు ప్రయాణం అవుతున్నాయి. 7 గంటలకి రావాల్సిన బస్ కోసం గంట ముందే వచ్చాడు చైతన్య. తన స్టాప్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటుండగా తన ఎదురుగా ఉన్న అమ్మాయి మీదకి తన చూపు వెళ్ళింది. 2 కాళ్ళు దగ్గరికి ముడుచుకొని మోకాళ్ళపై తన చేతిని ఉంచి ఆ చేతికి తన ముఖాన్ని వాల్చి అసలు ఈ లోకంలో లేనట్టు దీర్ఘమైన ఆలోచనలలో మునిగింది. పక్కన ఎవ్వరూ లేరు, ఒక బ్యాగ్ తప్ప. చైతన్య తనని గమనిస్తూనే తన ఎదురుగా కూర్చున్నాడు. ఒకరు తనని గమనిస్తున్నారు అనే విషయం కూడా ఆ అమ్మాయి తెలుసుకోలేని స్థితిలో ఉంది. 19 సంవత్సరాల వయసు ఉండొచ్చు అని అంచనా వేశాడు. ఉదయం నుంచి ఏమీ తినలేదు అనుకుంటా. ముఖం కొంచెం వాడిపోయి ఉంది. కానీ ఆ అమ్మాయిలో ఏదో ఆకర్షణ ఉంది. చూడగానే నచ్చేలా. రోజు తన కలలో ఆ అమ్మాయి తన చెంత ఉన్నప్పుడు ఎలాంటి అనుభూతి పొందుతున్నాడో ఇప్పుడు ఈ అమ్మాయిని చూసినప్పుడు అలాంటి అనుభూతే పొందుతున్నాడు. చుట్టూ లోకాన్ని మరచి ఆ అమ్మాయిని అలాగే చూస్తూ ఉండిపోయాడు. సమయం తన కోసం ఆగలేదు. 7 దాటింది. తను ఎక్కవలసిన బస్ వచ్చి స్టాప్లో ఆగింది. మనస్సు అక్కడే ఉండిపోమని చెప్తుంది. బస్ అనౌన్స్మెంట్ చేస్తున్నారు. బస్ కదిలింది. అడుగులు ముందుకి పడడం లేదు. అవి అక్కడే ఉండిపోతామని మారం చేస్తున్నాయి. 10 దాటాక ఇంకొక బస్సు ఉంది కదా, అప్పుడు వెళ్దాం అని నిర్ణయించుకొని అలానే కూర్చుండిపోయాడు. ఏమి జరిగి ఉంటుంది? ఎందుకు అలా ఉంది? వెళ్ళి మాట్లాడితే? తప్పుగా అనుకుంటే? వద్దులే. బ్రెయిన్ పలు విధాలుగా ఆలోచిస్తుంది. ఆలోచిస్తూనే ఆ అమ్మాయిని చూస్తూ ఉండిపోయాడు. 7 నుంచి 8, 9, 10 సమయం పరుగు పెట్టింది. కానీ ఇద్దరి పరిస్థితుల్లో మార్పు లేదు. బస్ స్టాప్లో రద్దీ తగ్గింది. జనాలు అక్కడక్కడ మాత్రమే కనపడుతున్నారు. ఆ అమ్మాయి ఒంటరిగా అలానే కూర్చొని ఉంది. చైతన్య కూడా అలానే చూస్తూ ఉండిపోయాడు. తన బస్ రావడానికి ఇంకా 20 నిమిషాలు మాత్రమే ఉంది. ఆ అమ్మాయితో మాట్లాడాలి అని నిర్ణయించుకున్నాడు. అమ్మాయి దగ్గరికి వెళ్దాం అని లేవబోయాడు. అంతలో 2 వ్యక్తులు వచ్చి ఆ అమ్మాయి పక్కన నిలబడి తని కదిపారు. ఆ అమ్మాయి ఆలోచన నుండి తేరుకొని తన పక్కన ఉన్న వాళ్ళని చూస్తూ ఏంటి అని అడిగింది. ఇద్దరిలో ఒకడు ఎంత కావాలి? 1 నైట్ అని అడిగాడు. అతనిని సూటిగా చూస్తూ నేను అలాంటి దాన్ని కాదు, సీరియస్గా అంది. ఆమె చూపుకి మాటకి
ఇలా డైరెక్ట్గా వర్కౌట్ అవ్వదు అనుకుంటూ అక్కడి నుండి కదిలారు ఇద్దరు. జరిగేది అంతా సైలెంట్గా చూస్తూ ఉన్నాడు చైతన్య. వాళ్ళు వెళ్ళాక వాళ్ళ మీద ఏర్పడిన అసహ్యం ఆమె చూపులలో స్పష్టంగా గమనించాడు చైతన్య. ఈ సమయంలో ఆమె ముందుకు వెళ్ళడం కరెక్ట్ కాదు అనిపించి మళ్ళీ తన స్థానంలోనే కూర్చున్నాడు. అక్కడి నుండి వెళ్ళిన ఇద్దరు వ్యక్తులు కొంచెం దూరంలో ఏదో మాట్లాడుకుంటూ ఉండడం గమనించాడు చైతన్య. మెల్లగా వాళ్ళని సమీపించి చాటుగా వాళ్ళు మాట్లాడుకునేది వింటున్నాడు. ఇద్దరిలో ఒకడు, ఆ అమ్మాయి చాలా తెలివైనదిరా, అందుకే కరెక్ట్గా వెళ్ళి కెమెరా ఉన్న దగ్గరే కూర్చుంది. ఇంకొకడు ఆ అమ్మాయి కూర్చున్న దగ్గర కెమెరాని చూసి, అవునురా, ఇప్పుడు ఏం చేద్దాం అడిగాడు. బస్ స్టాప్లో ఉన్నంత వరకు ఏమీ చేయలేము, తెల్లవారే వరకు వెయిట్ చేద్దాం, ఏదో ఒక్క సమయంలో ఒక్క ఛాన్స్ అయినా దొరుకుతుంది కదా. ఇద్దరు ప్లాన్ వేసుకొని ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. వాళ్ళ ప్లాన్ విన్నాక చైతన్య నేరుగా వచ్చి తన స్థానంలో కూర్చున్నాడు. అంతలో తను ఎక్కవలసిన బస్ వచ్చింది. ఈసారి అస్సలు అక్కడి నుండి కదిలేది లేదు అని నిర్ణయించుకున్నాడు. బస్ వెళ్ళిపోయింది. వాళ్ళమ్మకి ఫోన్ చేసి రావటం లేదు అని సమాచారం అందించాడు. టైం 12 అవుతుంది. ఆ అమ్మాయి మెల్లగా అక్కడి నుండి కదిలింది. ఆమె వెనకే ఆ ఇద్దరు వ్యక్తులు ఆమెకి తెలియకుండా ఫాలో అవుతున్నారు. చైతన్య కూడా ముగ్గురికి తెలియకుండా ఫాలో అవుతున్నాడు. ఆ అమ్మాయి బస్టాప్ నుండి కొంచెం దూరంలో ఉన్న వాష్రూమ్ వైపు అడుగులు వేస్తోంది. తను వాష్రూమ్కి వెళ్తుందని అర్థం చేసుకొని అక్కడే ఆగి తనని గమనిస్తున్నాడు చైతన్య. వాష్రూమ్స్కి చేరుకునే మార్గం మధ్యలో నిర్మానుష్యంగా చీకటిగా ఉంది. అక్కడే ఆ అమ్మాయి మీద దాడి చెయ్యాలి అని అనుకున్నారు ఇద్దరు. అనుకున్న ప్రకారం ఆ ప్లేస్ రాగానే ఇద్దరు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి చెరోవైపు పట్టుకున్నారు. ఆ అమ్మాయి ప్రతిఘటించింది. ఇద్దరు దాడి పెంచి ఆ అమ్మాయిని కొట్టారు. ఆ అమ్మాయి స్పృహ కోల్పోయింది. వెంటనే చైతన్య అక్కడికి చేరుకున్నాడు. పిడికిలి బిగించి ఒకడిని కడుపులో గట్టిగా కొట్టగానే కడుపు పట్టుకొని అక్కడే పడిపోయాడు వాడు. అదే పిడికిలితో ఇంకొకడి ముఖం పైన గట్టిగా కొట్టగానే వాడు కూడా అక్కడే పడిపోయాడు. కాబోయే పోలీస్ ఆఫీసర్ మరి. ఆ మాత్రం బాడీ పవర్, పంచ్ పవర్ ఉంటుంది చైతన్యకి. స్పృహ కోల్పోయిన ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి తన బ్యాగ్ని భుజాన వేసుకొని తనని చేతులతో ఎత్తుకొని దగ్గరలో ఉన్న చిన్న క్లినిక్ వైపు పరుగు తీశాడు. అర్ధరాత్రి. ముగ్గురు నర్సులు తప్ప ఎవ్వరూ లేరు. వాళ్ళు చెక్ చేసి నీరసంగా ఉంది అని చెప్పి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. కొంచెం సమయం గడిచాక ఆ అమ్మాయి స్పృహ వచ్చి చుట్టూ చూసింది. పక్కన ఉన్న నర్సుని పిలిచి అడిగింది. ఆమె దూరంగా కూర్చున్న చైతన్య వైపు చూపించి అతను తీసుకొచ్చాడు అని చెప్పింది. ఆ అమ్మాయి మెల్లగా లేచి చైతన్య వైపు అడుగులు వేసింది. చైతన్యని చేరుకొని కంగారుగా నా బ్యాగ్ ఎక్కడని అడిగింది. చైతన్య కొంచెం ఆశ్చర్యానికి లోనై అక్కడ అని బ్యాగ్ వైపు చేతిని చూపించాడు. ఆమె బ్యాగ్ తీసుకొని ఓపెన్ చేసి ఏవో చెక్ చేసుకుంది. తర్వాత చైతన్య దగ్గరికి చేరుకొని మీకు థ్యాంక్స్ అని చెప్పి మీరు చేసిన సహాయాన్ని చిన్నది చెయ్యలేను. తన 2 చేతులు జోడించి మీరు చేసిన మేలు ఈ జన్మలో మర్చిపోలేను అంది. పర్వాలేదండి, మీకు నీరసం తగ్గిందా అడిగాడు. ఆమెకి జరిగింది గుర్తుకు వచ్చి నన్నెందుకు హాస్పిటల్కి తీసుకొని వచ్చారు, వాళ్ళు నన్ను ఏమైనా అనుమానంగా అడిగింది. అలాంటిది ఏమీ లేదు, మీరు ఏమీ తినలేదు అనుకుంటా, అందుకే స్పృహ కోల్పోయారు, తినటానికి ఏమైనా తెస్తాను అని అక్కడి నుండి కదలబోయాడు. ఇప్పుడు ఏమీ వద్దు అని చైతన్యని ఆపి మీరు ఏమీ అనుకోను అంటే నాకు ఒక సహాయం కావాలి అంది. వెళ్ళేవాడు ఆగిపోయి చెప్పండి ఏమైంది అని అడిగాడు. ఇక్కడ నాకు ఎవ్వరూ తెలియదు, ప్రస్తుతానికి నాకు ఉండడానికి ఒక ప్లేస్ కావాలి, వీలైతే మీరు అరేంజ్ చేయగలరా అంది నెమ్మదిగా. చైతన్య కొద్దిసేపు ఆలోచించి నేను ఉండే ఇంట్లో ప్రస్తుతానికి నేను ఒక్కడినే ఉంటాను, ఇప్పుడు మా అమ్మని ఇక్కడికి పిలుస్తాను, మీకు ఎలాంటి అభ్యంతరం లేకుంటే మీరు మాతో పాటు ఉండొచ్చు. తన సమాధానం కోసం చూస్తున్నాడు. మీ అమ్మగారికి ఇబ్బంది అవుతుందేమో, వద్దులేండి అంది. అమ్మకి నాకు ఎలాంటి ఇబ్బంది లేదు, ఇప్పుడు చెప్పండి అన్నాడు. సరే అని అంగీకారం తెలిపింది. మీ పేరేంటి అడిగాడు చైతన్య. చైత్ర. మీ పేరు అంది నెమ్మదిగా. చైతన్య అన్నాడు నెమ్మదిగా. ఆమెలో ఉన్న ఆకర్షణకు లోనవుతున్న తన మనస్సుని వేరే వైపుకు డైవర్ట్ చేస్తూ. అప్పటికి తెల్లవారుజామున 4 అవుతుంది. చైతన్య తన అమ్మకి ఫోన్ చేసి విషయం తెలిపి తన దగ్గరికి బయలుదేరమని చెప్పాడు. చైతన్య వాళ్ళమ్మ వచ్చేసరికి మార్నింగ్ 6 అయ్యింది.
మెడికల్ షాప్లో చైత్ర కోసం మెడిసిన్ తీసుకొని క్లినిక్ నుండి ఇంటికి బయలుదేరారు. ఇద్దరు ఆటో ద్వారా ఇంటికి చేరుకున్నారు. చైత్రని ఫ్రెష్ అవ్వమని చెప్పి తన కార్ తీసుకుని వాళ్ళమ్మని పికప్ చేసుకోవడానికి ప్రయాణం అయ్యాడు. పెద్ద హాల్, అందులోనే పెద్ద కిచెన్, 4 బెడ్రూమ్స్, ఇంటి చుట్టూ పచ్చని చెట్లు. ఇల్లు చూడడానికి చాలా బాగుంది అనుకుంటూ అంతా గమనిస్తూ ఫ్రెష్ అవుతుంది చైత్ర. కొద్ది సమయానికి చైతన్య వాళ్ళమ్మని తీసుకుని వచ్చాడు. జయంతి, చైత్ర ఒకరినొకరు చూసుకొని షాక్ అయ్యారు. కొద్దిసేపు ఇద్దరు షాక్లో ఉండిపోయారు. చైతన్య ఇద్దరిని కదిపాడు. చైత్ర, మేడం, మీకు నేను గుర్తున్నానా అంది సంతోషంగా. జయంతి, గుర్తున్నావు తల్లి, నిన్ను ఎలా మర్చిపోతాను అంది సంతోషంగా. ఇక్కడ ఏం జరుగుతుంది? మీ ఇద్దరికి ముందే పరిచయం ఉందా అడిగాడు చైతన్య. చైత్ర, జయంతి ఒకరిని ఒకరు చూసుకుని నవ్వుతూ అవును అన్నారు. ఎప్పుడు, ఎలా, ఎక్కడ అడిగాడు. రేయ్, ముందు ఫ్రెష్ అయ్యి ఏమైనా తిన్నాక మాట్లాడుకుందాం అంది జయంతి. ముగ్గురు ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేశాక జయంతి చైత్ర పక్కన కూర్చొని, చైత్ర, అతి చనువు తీసుకుంటున్నాను అనుకోకపోతే ఒక్క విషయం అడగవచ్చా అంది. మీరు ఏమి అడిగినా నేను ఏమీ అనుకోను మేడం, అడగండి అంది. ఒంటరిగా ఈ సిటీకి ఎందుకు వచ్చావు, ఏమైంది అడిగింది ఆమె. ముందు అసలు మీ ఇద్దరి పరిచయం గురించి చెప్పండి అడిగాడు చైతన్య. సరే, అన్నీ చెప్తాను అంటూ జరిగిందంతా చెప్పడం మొదలుపెట్టింది చైత్ర. మాది ఒక చిన్న పల్లెటూరు. అమ్మ, నాన్న, నేను, తమ్ముడు, అమ్మమ్మ. ఇది నా ఫ్యామిలీ. అమ్మా నాన్న సిటీలో రోజువారీగా ఏదో ఒక పని చేసుకుంటూ నన్ను, తమ్ముడిని పోషిస్తున్నారు. నేను, అమ్మమ్మ ఊరిలోనే ఉంటాము. సిటీలో అమ్మా నాన్న వల్ల పనుల దృష్ట్యా నా భద్రత వాళ్ళకి భారంగా అవ్వకూడదు అని నన్ను అమ్మమ్మ దగ్గరే ఉంచారు. అందువల్ల నాకు నా పేరెంట్స్తో కన్నా అమ్మమ్మతో ఎక్కువ అటాచ్మెంట్. అది నేను 10వ తరగతి చదివే రోజులు. అమ్మమ్మ, ఎంతసేపు, జడ త్వరగా వెయ్యవా, ముందే ఈరోజు మా స్కూల్కి పెద్ద మేడం వస్తున్నారు, లేట్గా వెళ్తే బాగోదు, అమ్మమ్మని కంగారు పెడుతున్నాను. ఆగవే, అయిపోతుంది నా బంగారు తల్లి, ఈరోజు అందరి ముందు అది ఏదో స్పీచ్ ఇస్తుంది. స్పీచ్ కాదమ్మమ్మ, స్పీచ్. అదేనే, అందరి కళ్ళు నీ మీదే ఉంటాయి, అందరికీ బాగా కనపడాలి కదా. రెడీ అవ్వగానే అమ్మమ్మతో పాటుగా స్కూల్కి ప్రయాణం అయ్యాను. చుట్టుపక్కన 10 ఊర్లకి కలిపి ఒకే ఒక గవర్నమెంట్ తెలుగు మీడియం స్కూల్. ఊరి నుండి కిలోమీటర్ దూరంలో ఉంటుంది. రోడ్స్ బాగోకపోవడంతో అందరూ నడకదారే ఎంచుకుంటారు. వర్షం పడితే ఈ రోడ్స్ పై నడక కూడా కష్టంగా ఉంటుంది. స్కూల్కి వెళ్ళే దారి జనసంచారం తక్కువ ఉంటుంది. అందుకే ఊరి నుండి వెళ్ళే 30 మంది పిల్లలకి తోడుగా అమ్మమ్మ రోజు స్కూల్కి వస్తుంది. ఆ రోజు స్కూల్ అంతా కోలాహలం. ఆడపిల్లల హక్కుల గురించి నిరంతరం పోరాడుతూ ఎంతోమంది ఉన్నత స్థాయికి చేరుకోవడానికి కారణంగా నిలిచి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచిన జయంతి మేడం గారిని స్టేజ్ మీదకు ఆహ్వానిస్తున్నాము. మన భారతదేశం గురించి నా స్పీచ్ స్టార్ట్ చేశాను. నా స్పీచ్ నడుస్తున్నంతసేపు అందరి ముఖంలో ఆనందం గమనించాను. ముఖ్యంగా జయంతి మేడం చాలా సంతోషంగా ఫీల్ అయ్యింది. స్పీచ్ ముగిసింది. జయంతి మేడం నాకు బహుమతి ఇస్తూ, మన దేశం గురించి చాలా బాగా మాట్లాడావు. అందరి ముందు నీ ఆలోచనలను ఏమాత్రం తడబడకుండా ధైర్యంగా చెప్పావు. ఇలాగే ధైర్యంగా ముందుకు వెళ్ళాలి, బాగా చదువుకోవాలి, ఉన్నత స్థాయికి ఎదగాలి అంది. ఆవిడ మాటలు నా మీద చాలా ప్రభావం చూపాయి. ఆ రోజు నుండి నేను కూడా ఆమెలాగా ఒక ఉన్నత స్థాయికి చేరుకోవాలి అని నిర్ణయించుకున్నాను. నిద్రలో కూడా మేడం చెప్పిన మాటలే గుర్తుకు వచ్చేవి. ఆవిడలాగే నేను పెద్ద స్థాయిలో ఉన్నట్టు, నేను కూడా అలా స్కూల్కి వెళ్ళినట్టు, ఆవిడలాగా మాట్లాడినట్టు, అలా నా మనసులో నేను ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలి అనే ఆలోచన చాలా దృఢంగా నిలిచిపోయింది. ఊరికే కలలు కనడం కాదు, వాటిని నిజం ఎలా చేసుకోవాలో కూడా తెలియాలి అనే మాటకి నా కల నెరవేరాలి అంటే ఏం చెయ్యాలి అని ఆలోచించాను. దానికోసం అన్వేషించాను. ఆ దిశలోనే ప్రయాణం సాగిస్తున్నాను. 10th క్లాస్ మంచి మార్క్స్తో డిస్ట్రిక్ట్ ఫస్ట్, ఇంటర్మీడియట్లో కూడా మంచి మార్క్స్ రావటం, గవర్నమెంట్ స్కూల్, గవర్నమెంట్ కాలేజ్ అవ్వడంతో ఆర్థికంగా కూడా పెద్ద ఇబ్బందులు రాలేదు. నా కలల ప్రయాణంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగిపోతుంది. ఇంటర్మీడియట్ అయిపోయాక డిగ్రీ చదవాలి అంటే వేరే ఊరికి వెళ్ళాలి. అది కూడా గవర్నమెంట్ కాలేజ్. అప్లై చేశాను, సీట్ కూడా వచ్చింది. కాలేజ్లో జాయిన్ అయ్యి నెల రోజులు అయ్యింది. రోజు ఊరి నుండి బస్ స్టాప్ వరకు నడుస్తూ వెళ్ళడం, అక్కడి నుండి
కాలేజ్ వరకు సైకిల్ మీద వెళ్ళటం. ఇలా రోజు నా ప్రయాణం సాఫీగా సాగుతున్న సమయంలో ఒకరోజు నా సైకిల్ పాడయింది. దాన్ని బాగు చేయించడానికి ప్రయత్నించి దాన్ని బాగు చేయలేక నడుస్తూ కాలేజీకి వెళ్తున్నాను. అప్పుడే ఊరిలో ఇంటి దగ్గర ఉండే అతను పిలిచి తన బైక్ మీద డ్రాప్ చేస్తాను అన్నాడు. కాలేజీకి లేట్ అవుతుంది. పైగా తెలిసిన అతను. నాకు అతనంటే అన్న అనే భావన. ఈ 3 విషయాలు ఆలోచించి తన బైక్ ఎక్కడం తప్పేమీ కాదు అనిపించి బైక్ ఎక్కాను. నన్ను కాలేజ్ దగ్గర డ్రాప్ చేశాడు. అంతా బాగానే ఉంది. కానీ ఒకరోజు ఈవినింగ్ కాలేజ్ నుండి ఇంటికి నడుస్తూ వెళ్ళే సమయంలో నా దగ్గరికి వచ్చాడు. అతని చూపులు మాటలు మారాయి. ప్రేమిస్తున్నాను, అతని ప్రేమని అంగీకరించమని అడిగాడు. నాకు అలాంటి ఉద్దేశం లేదు అని సున్నితంగా చెప్పాను. నా దృష్టిలో అతని స్థానం ఏంటో వివరించాను. వినలేదు. ఒప్పుకోమని ఒత్తిడి తెచ్చాడు. నేను చదువుకోవాలి అని చెప్పి నా కలలు ఆశలు వివరించాను. శారీరకంగా దాడి చేయడానికి ప్రయత్నించాడు. నేను ప్రతిఘటించి అక్కడి నుండి తప్పించుకున్నాను. చాలా బాధగా అనిపించింది. కన్నీళ్లు ఆగలేదు. అన్న అనే పిలుపుకి కూడా విలువ ఇవ్వలేదు అతను. నన్ను నేను కుదుటపరుచుకున్నాను. ఇంటికి వెళ్ళాక అమ్మమ్మతో చెప్తే ఆవిడ భయపడి చదువు మానిపిస్తుంది అని ఆలోచించి ఆవిడతో చెప్పకుండా ఆమె ముందు నా భయాన్ని బాధని దాచేశాను. తర్వాత రోజు అతను ఊరిలో కొంతమంది జనాన్ని తీసుకొని వచ్చి అమ్మమ్మతో మీ మనవరాలు ఎక్కడ పిలవండి, నాతో ప్రేమ పెళ్ళి అని కబుర్లు చెప్పి నాతో తిరిగి అన్నీ అయిపోయాక ఇప్పుడు నేను బోరు వచ్చాను అని చెప్పి నన్ను వదిలేస్తుందా, పిలవండి అరుస్తున్నాడు. ఊరి జనం తల్లి తండ్రి నీడలో పెరిగితే తిన్నగా ఉండేది. ఏం చేసినా అడ్డు చెప్పడానికి ఎవ్వరూ లేరు కదా. ఉన్నది ఒక్క ముసల్ది. ఆవిడ ఏం చేస్తుంది, అందుకే దీని ఆటలు సాగుతున్నాయి అంటూ నోటికి వచ్చింది అంటున్నారు. ఆ మాటలు తట్టుకోలేక అందరి ముందుకు వెళ్ళి జరిగిందంతా చెప్పాను. ఇష్టం లేనిది ఒక అబ్బాయి బైక్ ఎక్కుతావా, ఇప్పుడు మళ్ళీ మాట మారుస్తున్నావు అంటూ నిజాన్ని ఎవ్వరూ నమ్మడం లేదు. చాలా ప్రయత్నించాను, ఎవ్వరూ నమ్మలేదు. అమ్మా నాన్నని పిలిపించారు. జరిగిందంతా అమ్మకి నాన్నకి కూడా చెప్పాను. వాళ్ళు కూడా నన్ను నమ్మలేదు. అందరూ బైక్ ఎక్కాను అనే విషయం ఒక్కటే ఎత్తి చూపుతున్నారు. అమ్మా నాన్న వాళ్ళు పరువు తీశాను అని తిట్టి అతనితో నాకు పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. తర్వాత రోజే పెళ్లి ముహూర్తం పెట్టారు. నా చదువు కలలు ఆశలు అన్నీ కలలుగానే మిగిలిపోతాయి అని భయం వేసింది. తెల్లవారితే నా జీవితం నాశనం అవుతుంది. ఏం చెయ్యాలో తెలియలేదు. నా సర్టిఫికెట్స్ అన్నీ తీసుకొని నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు, నేను నిజం చెప్తున్నా మీరు నమ్మడం లేదు, నాకు చదువుకోవాలి అని ఉంది, బాగా చదువుకొని మంచి పొజిషన్ సంపాదించి అప్పుడు ఈ ఊరికి వస్తాను అని లెటర్ రాసి పారిపోయి వచ్చాను. పెళ్ళి తప్పించుకోవాలి అనే ధ్యాసలో ఏ బస్ ఎక్కానో కూడా తెలియదు. బస్ ఆగిన చోటే కూర్చుండిపోయాను. మీ ఇద్దరి దయహృదయం వలన ఇలా మీ ముందు ఉన్నాను. జరిగినది బయట పెట్టి నేను నిజంగా ఏ తప్పు చేయలేదు మేడం, ప్లీజ్ నన్ను మీరైనా నమ్మండి అంటూ జయంతిని హత్తుకొని ఏడుస్తుంది చైత్ర. ఏడవకు తల్లి అంటూ చైత్ర వెన్ను నిమురుతూ ఒక తల్లిలా ఓదారుస్తూ ఉంది జయంతి. హాస్పిటల్లో స్పృహ రాగానే సర్టిఫికెట్స్ ఉన్నాయా లేదా అని చూసుకుంది. ఆ పరిస్థితుల్లో కూడా తాను సాధించాలి అనుకున్న కలని మాత్రం మర్చిపోలేదు. మనసులో అనుకున్నాడు చైతన్య. చైత్ర కొద్దిసేపటికి కుదుటపడి చైతన్యని జయంతిని చూస్తూ ప్లీజ్ నన్ను ఒక్క వారం రోజులు ఇక్కడే ఉండనివ్వండి, అంతలోపు ఏదైనా జాబ్ చూసుకొని హాస్టల్కి షిఫ్ట్ అవుతాను రిక్వెస్ట్ చేస్తూ అంది. చైతన్య వెంటనే మరి చదువు, నీ కలలు, వాటి కోసమే కదా ఊరు వదిలి వచ్చావు అన్నాడు. ఏదైనా ఓపెన్ యూనివర్సిటీ కాలేజ్ చూసుకొని జాబ్ చేసుకుంటూ చదువుకుంటాను అంది నెమ్మదిగా. జయంతి అవేమి కుదరవు, హాస్టల్లో ఉండడం ఎందుకు, నువ్వు ఇక్కడే ఉండొచ్చు అని చెప్పి అలాగే ఏదైనా మంచి కాలేజ్ చూడరా చైతు, కొడుకు వైపు చూస్తూ అంది. అలాగే అమ్మా చూస్తాను అని బదులిచ్చాడు. చైత్ర ఏదో అనబోతుంటే జయంతి ఆమెను ఆపి నువ్విక ఏమీ అడ్డు చెప్పొద్దు, జరిగిన గతం అంతా మర్చిపోయి ప్రశాంతంగా చదువుకో, త్వరలోనే నిన్ను ఒక ఉన్నత స్థాయిలో చూడాలి, అప్పుడు నేను చెప్పినట్టు విని ధైర్యంగా ముందుకు కదిలావు కదా, ఇప్పుడు కూడా అదే ధైర్యంతో ఉండు, చిన్నగా స్మైల్ చేస్తూ అంది. జయంతి మాటకి చైత్ర కూడా చిన్నగా నవ్వుతూ ఆమె మాట కాదు అనలేక సరే మేడం అని చెప్పింది. బాగా నీరసంగా ఉన్నావు, టాబ్లెట్స్ వేసుకొని కొద్దిసేపు రెస్ట్ తీసుకో అంటూ చైత్రకి టాబ్లెట్స్ వేసి పడుకోబెట్టింది జయంతి. చైత్ర నిద్రపోయాక చైతు
ఆ అమ్మాయికి ఒక దారి చూపించే వరకు తను మనతోనే ఉంటుంది. మనం తనకి హెల్ప్ చేస్తే తను ఇంకా 10 మందికి హెల్ప్ చేసే స్థాయికి వెళ్తుంది. ప్రపంచం ముందుకు వెళ్తున్నా ఇప్పటికీ కొన్ని ఊర్లలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అలాగే ఒక అమ్మాయి అబ్బాయి ఒక చోట నిలబడితేనే తప్పుగా చూసే మనుషులు కూడా ఉన్నారు. వాటిని అన్నిటినీ ఎదుర్కొంటూ తన కల కోసం ఇక్కడ వరకు వచ్చింది. ఏమంటావు? నువ్వు చెప్పింది కరెక్ట్ మా, మనం తప్పకుండా హెల్ప్ చేద్దాం అన్నాడు. జయంతి కూడా రెస్ట్ తీసుకుంటుంది. చైతు చైత్ర కోసం కాలేజ్ వేట మొదలుపెట్టారు. మధ్యాహ్నం నుండి నైట్ వరకు కొన్ని కాలేజెస్ సెలెక్ట్ చేశాడు. ఉదయం 4 గంటలకి చైతన్యకి మళ్ళీ అదే కల. కానీ ఈసారి చైతన్యని కౌగిలిలో బంధించిన ఆమె తన కౌగిలి సంఖ్యలను విడదీస్తూ ఉండగా చైతు ఆమె ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకొని ఆమెను ప్రేమగా చూస్తూ నుదుటిపై ముద్దు పెట్టి ఐ లవ్ యూ టూ చైత్ర అన్నాడు. చైత్ర, నాకు చెప్పకుండా నన్ను వదిలి వెళ్తావా అంటూ తన 2 చేతులతో చైతు ఎదపై కొడుతుంది. ఆపవే రాక్షసి, నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్తాను? నువ్వు నా ప్రాణమే అంటూ చైత్రని తన గుండెలకి హత్తుకున్నాడు. సడన్గా నిద్ర నుంచి మెలకువ వచ్చి చైతు మనస్సు పట్టరాని ఆనందంతో మునిగిపోయింది. తన కలలోని రూపమే కళ్ళ ముందు ఉన్న రూపం అని తెలిసాక మనస్సుని అదుపు చేసుకోలేక చైత్ర దగ్గరికి పరుగు తీశాడు. చంటి పాపలా నిద్రపోతున్న చైత్రని చూస్తూ ఆమె రూపాన్ని కళ్ళల్లో నింపుకున్నాడు. టైం 9 అవుతుండగా చైతు కారులో చైత్రని తీసుకొని తను సెలెక్ట్ చేసిన కాలేజెస్ దగ్గరికి వెళ్తున్నాడు. కారులో చైత్ర డల్గా ఉండడం చూసి, చైత్ర డల్గా ఉన్నావు, ఏమైంది? ఇంకా జరిగిపోయిన విషయాలు ఆలోచిస్తున్నావా? చూడు, ఈ లోకంలో ప్రతి మనిషి జీవితంలో బాధని కలిగించే ఏదో ఒక గతం ఉంటుంది. అలా అని అందరూ అక్కడే ఆగిపోతే ఎవ్వరూ ముందుకు వెళ్ళలేరు. మనం ముందుకు వెళ్ళాలి అంటే ఫస్ట్ జరిగిపోయిన వాటిని వదిలేయాలి. ఓకేనా? ఓకే సార్ అంది చిన్నగా. ఏంటి సారా? నిన్న హాస్పిటల్లో పేరు అడిగావు, ఇప్పుడు పిలుపు మారింది. అప్పుడు మీరు మేడం గారి అబ్బాయి అని తెలియదు కదా. ఓయ్, మీ మేడంని ఏమైనా పిలుచుకో, నన్ను మాత్రం చైతు అని పిలువు. లేదు సార్, నేను సార్ అనే పిలుస్తాను. నాకు ఇలానే బాగుంది. సరే, నేను మాత్రం నేను నా ఇష్టం వచ్చినట్టు పిలుస్తాను. నేను నీలాగా ఫార్మాలిటీస్ ఏమీ పట్టించుకోను. రేపు నువ్వు పెద్ద మేడం అయినా కూడా ఓకే సార్ అని తల ఊపింది. ప్రతి కాలేజ్ బాగా పరిశీలిస్తూ అక్కడ చదువుతో పాటు వాతావరణం గురించి తెలుసుకుంటూ ఫైనల్గా ఒక కాలేజ్ నచ్చి, నీకు ఈ కాలేజ్ నచ్చిందా చైత్ర అని అడిగాడు. మీ ఇష్టం సార్, మీకు ఏది నచ్చితే అందులో జాయిన్ చేయండి. ఫీజు గురించి ఆలోచించి అంది. హే తింగరి, చదువుకునేది నువ్వా నేనా? సరిగ్గా చెప్పు. నచ్చింది సార్ అంది. కాలేజ్లో జాయిన్ చేసి కార్లో వస్తూ ఉంటే సిటీ అంతా చూపిస్తూ కాలేజ్కి అవసరమయ్యే వస్తువులు కొని ఇంటికి చేరుకున్నారు. ముగ్గురు కాలేజ్ విషయాలు మాట్లాడుకుంటూ తింటున్నారు. నెక్స్ట్ డే చైత్ర కాలేజ్కి రెడీ అవుతుంటే, ఏంటి పాప కాలేజ్కి ఇలానే రెడీ అవుతారా? నువ్వు ఎలా ఉన్నా బాగుంటావు చైత్ర, కానీ ఇంకొంచెం స్పెషల్గా కనిపించాలి కదా, అందుకే అంటూ చైత్ర హెయిర్ స్టైల్, కాస్ట్యూమ్స్లో చిన్న చిన్న చేంజెస్ చేసి స్పెషల్ లుక్ తెచ్చాడు. కాలేజ్కి బయలుదేరే టైంకి జయంతి బలవంతంగా చైత్ర చేతిలో డబ్బులు పెట్టింది. కార్లో చైత్ర చైతు ఇద్దరు ప్రయాణిస్తూ, చైత్ర ఫస్ట్ డే కాలేజ్ అని టెన్షన్ పడుతున్నావా? పోనీ నన్ను కూడా అడ్మిషన్ తీసుకోమంటావా అన్నాడు. మీరు ఎందుకు అంది అయోమయంగా. అప్పుడు నేను నీ క్లాస్మేట్ కాబట్టి నాతో ఇలా ఫార్మాలిటీస్ ఫాలో అవ్వకుండా ఫ్రీగా మాట్లాడతావు. అలా ఏం లేదు అంది చిన్నగా. చైత్ర, నేను అమ్మ నిన్ను మా సొంత మనిషిగా, మా ఇంటి ఆడపిల్లగా ఫీల్ అవుతున్నాము. నువ్వు మాత్రం మేడం సార్ అని మమ్మల్ని బయటి వాళ్ళలా చూస్తున్నావు. నువ్వు మీ ఇంట్లో వాళ్ళతో ఎలా ఉంటావో మాతో కూడా అలానే ఉండొచ్చు, ఓకేనా? నవ్వుతూ ఓకే అంది. అమ్మ, ఈ జన్మకి నీ నవ్వు చూస్తానో లేదో అనుకున్నా, బ్రతికించావు. ఇద్దరు మాట్లాడుకుంటూ కాలేజ్ చేరుకున్నారు. చైతు చైత్రని డ్రాప్ చేసి అక్కడి నుండి ఇన్స్టిట్యూట్కి కదిలాడు. చైతు ఐపీఎస్కి సెలెక్ట్ అయ్యి బేసిక్ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్నాడు. సెకండ్ ఫేజ్ ట్రైనింగ్ మొదలు అయ్యే వరకు ఇంట్లో ఖాళీగా ఉండలేక కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి ఒక ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ ఇస్తున్నాడు. ఎక్కడి నుండి వస్తారమ్మా? నోట్స్ రాయడం రాదు. ఇప్పుడు నీ ఒక్కదాని కోసం స్పెషల్గా చిన్నపిల్లకి చెప్పినట్టు చెప్పలేను. ఫస్ట్ నువ్వు ఫాస్ట్గా రాయడం, చదవడం, అర్థం చేసుకోవడం నేర్చుకో అంది లెక్చరర్ చైత్ర వైపు చూస్తూ. ఓకే మేడం, నేర్చుకుంటానని బదులిచ్చింది.
ఈవినింగ్ పికప్ చేసుకోవడానికి వచ్చిన చైతూతో, చైతూ నాకు ఒక డిక్షనరీ కావాలి అంది నెమ్మదిగా. హమ్మయ్య, ఏం పిలిచావు? మళ్ళీ ఒకసారి పిలవవా? చైతూ ప్లీజ్ డిక్షనరీ ముఖం బేలగా పెట్టి అంది. సరే పద. డిక్షనరీ ఎందుకు గుర్తొచ్చింది? ఏమైంది? అడిగాడు. క్లాస్లో జరిగింది చెప్పింది. ఇంటికి వెళ్ళాక చైతూ చైత్రకి క్లాస్లో జరిగినవి నేర్పిస్తూ ట్రైనింగ్ స్టార్ట్ చేశాడు. అలా చైతూ ట్రైనింగ్లో చైత్ర తన చదువుతో పాటుగా బయట ప్రపంచాన్ని చదవటం చాలా తొందరగా నేర్చుకుంటుంది. చైతూ తనకు ఉన్న నాలెడ్జ్తో చైత్రని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా ప్రిపేర్ చేస్తున్నాడు. చైతూ ట్రైనింగ్, చైతూ హార్డ్ వర్క్ వల్ల చైత్ర ఫస్ట్ ఇయర్లో మంచి మార్క్స్ తెచ్చుకుంది. అప్పుడే 1 ఇయర్ గడిచింది. చైత్ర చైతూ జయంతి వాళ్ళతో ఒక ఫ్యామిలీ మెంబర్లా కలిసిపోయింది. సెకండ్ ఇయర్ కాలేజ్ స్టార్ట్ అయ్యింది. చైత్ర కాలేజ్లో సెమినార్ ఇచ్చే రోజు. చైత్ర సెమినార్ ఇస్తుంటే అందరూ ఆశ్చర్యానికి లోనై చూస్తూ ఉన్నారు. తనలోని కాన్ఫిడెన్స్, ఎక్స్ప్లెయిన్ చేసే విధానం, ఇంగ్లీష్లో అనార్కలంగా మాట్లాడే తీరు, లెక్చరర్స్ కూడా షాక్ అయ్యి చూస్తూ ఉండిపోయారు. సెమినార్ ముగియగానే అందరూ ప్రశంసల జల్లు తనపై కురిపిస్తున్నారు. చైత్ర ఇదంతా చైతూ జయంతులు తన లైఫ్లోకి రావడం వల్లనే సాధ్యమైందని అనుకుంటూ తనని వాళ్ళ చెంత చేర్చినందుకు దేవుడికి ఆనందంగా థ్యాంక్స్ చెప్పింది. సండే రోజు వంట ప్రోగ్రాం చేయడానికి కిచెన్లోకి వెళ్ళింది చైత్ర. చైతూ హాల్లో కూర్చొని బుక్ చదువుకుంటున్నాడు. జయంతి తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళింది. కొద్దిసేపటికి కిచెన్లో నుండి ఏదో పడిపోయినట్లు దబేల్మని సౌండ్ వచ్చింది. చైతూ పరుగున కిచెన్లోకి వెళ్ళాడు. అక్కడ పిండిలో తడిసిపోయిన చైత్రని చూసి నవ్వు ఆపుకోలేక గట్టిగా నవ్వుతున్నాడు చైతూ. చైతూనే కోపంగా చూస్తూ నిలబడింది చైత్ర. చైత్ర కోపం చూసి నవ్వు ఆపి చైత్ర కళ్ళు తుడుస్తూ, హే దయ్యం, అలా ఎలా మీద వేసుకున్నావు అన్నాడు. పైన ఉన్న డబ్బా అందుకుంటుంటే స్లిప్ అయి మీద పడింది అంది. నన్ను పిలవచ్చు కదా, నేను హెల్ప్ చేసేవాడిని. వితౌట్ నీ హెల్ప్ ట్రై చేశాను, ఇలా ఫెయిల్ అయ్యింది. ఫెయిల్ అవ్వలేదు, ఫెయిర్ అయ్యింది. భలే ఉన్నావు, అచ్చం తెల్ల దయ్యంలా. నన్నే దయ్యం అంటావా? నీ పని చెప్తా అంటూ చైతూ వెనక పరుగు తీసింది. కొద్దిసేపు పరుగు పందెం పెట్టి ఆయాసపడుతూ సోఫాలో కూలపడ్డారు. సడన్గా చైత్ర లేచి చైతూ ముందుకు వాలి, నన్నే దయ్యం అంటావా అంటూ తన మీద ఉన్న పిండిని చైతూ మీదికి వేస్తోంది. చైతూ చైత్రని అంత దగ్గరలో చూస్తుండడం వలన సైలెంట్ అయ్యి చైత్రనే చూస్తూ ఉన్నాడు. చైత్ర చైతూ చూపులలో భావాలను గమనిస్తూ అలానే చైతూని చూస్తూ ఉండిపోయింది. కొద్దిసేపటికి చైత్ర తేరుకొని ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్ వైపు కదిలింది. చైతూ చూపులని అదే పనిగా తలుచుకుంటూ, చైతూకి నేనంటే ఇష్టమా? తన కళ్ళల్లో నా మీద తనకి ఉన్న ఇష్టం నాకు తెలిసింది. కొద్దిసేపటికి అదేం అయ్యి ఉండదు, నేను తప్పుగా అర్థం చేసుకుంటున్నాను అనుకుంటూ ఆలోచనలో మునిగిపోయింది చైత్ర. ఇన్ని రోజులు చైతూ తన ప్రేమని దాచుకోలేక ఎప్పటికప్పుడు ఏదో ఒక రూపంలో బయట పెడుతున్నా దాన్ని గుర్తించలేకపోయింది చైత్ర. చైతూ చైత్రని పికప్ చేసుకోవడానికి కాలేజ్కి వచ్చాడు. అక్కడ చైతూకి చైత్ర కనపడలేదు. రోజు తానే చైత్రని కాలేజ్కి డ్రాప్ చేయడం, పికప్ చేసుకోవడం, బయటికి ఎక్కడికైనా వెళ్ళాలంటే తానే దగ్గరుండి తీసుకెళ్లడం వలన చైత్రకి ఫోన్ కొనివ్వాలి అనే ఆలోచన రాలేదు. చైత్ర కూడా ఫోన్ గురించి ఎప్పుడూ అడగలేదు. చైత్ర కనపడకపోయేసరికి కంగారు పడుతూ చుట్టూ వెతుకుతున్నాడు చైతూ. కాలేజ్ వాళ్ళని అడిగితే అప్పుడే వెళ్ళిపోయిందని చెప్పారు. ఏమి చేయాలో తెలియక పిచ్చివాడిలా అంతా వెతుకుతున్నాడు చైతూ. చివరికి ఒక బుక్ షాప్ దగ్గర చైత్ర కనపడేసరికి పోయింది అన్న ప్రాణం తిరిగి వచ్చింది అన్నట్టు గట్టిగా ఊపిరి పీల్చుకొని చైత్ర దగ్గరికి వెళ్ళాడు. హే మెంటల్, నాకు చెప్పకుండా ఎందుకు వచ్చావ్? నేను వచ్చే టైం అని తెలుసు కదా, ఎంత కంగారు పడ్డాను, కోపంగా అరిచాడు. చైతూ కోపం చూసి దగ్గరే కదా, మళ్ళీ నిన్ను ఎందుకు శ్రమ పెట్టడం అని వచ్చాను అంది నెమ్మదిగా. నీ విషయంలో నాకు ఏది శ్రమ అనిపించదు, అర్థమైందా అంటూ చైత్రని అక్కడి నుండి తీసుకుని వెళ్తున్నాడు. ఒక మొబైల్ షాప్ దగ్గర ఆపి తనకి ఒక మొబైల్ కొనిచ్చి ఇప్పటి నుండి ఎక్కడికైనా వెళ్తే నాకు చెప్పు వెళ్ళు అన్నాడు. మౌనంగా చేతిలోకి తీసుకుంది చైత్ర. కారులో వెళ్తుంటే ఇప్పుడు ఏమైంది, నా మీద ఎందుకు అంత కోపం అంది నెమ్మదిగా డ్రైవ్ చేస్తూ. నా కోపమే కనిపిస్తుంది నీకు, నువ్వు కనపడని ఆ కొన్ని నిమిషాలు నా ప్రాణం పోయినట్లయింది. నా బాధ కనపడడం లేదు కదా అన్నాడు చైత్ర వైపు చూస్తూ.
చైతుకి నేనంటే ఇష్టమని తన మాటలు ప్రవర్తన చెప్తున్నాయి. నాకు తెలియకుండానే నా మనస్సులో నిండిపోయాడు చైతు. ఈ విషయం మేడంకి తెలిస్తే నన్ను తప్పుగా అనుకుంటారు. చైతు స్థాయికి నేను అస్సలు సరిపోను. ఆమెకి కొడుకు మీద ఎన్నో ఆశలు ఉండి ఉంటాయి. తన స్థాయికి తగ్గ అమ్మాయిని చైతు జీవితంలోకి తీసుకురావడానికి ఇష్టపడతారు. ఆమె ఆశలని నేను కూల్చలేను. ఎలాంటి దిక్కుతోచని స్థితిలో ఉన్న నాకు ఒక ఆధారం కల్పించారు. నా వల్ల వీళ్ళకి ఎలాంటి బాధ కలగవద్దు. ఇంట్లో నుండి బయటికి వచ్చేస్తే మేడం ఫీల్ అవుతారు. ఏం చేస్తే చైతు నుండి దూరం అవుతాను? తన మదిలో ఆలోచనల ప్రవాహం సాగుతోంది. ఆ ప్రవాహం నుండి ఒక ఆలోచన వచ్చి అలానే చెయ్యాలి అని నిర్ణయించుకుంది. చైత్ర కాలేజ్కి వెళ్ళాక అమ్మ, చైత్ర మీద నీ అభిప్రాయం ఏంటి? జయంతిని అడిగాడు చైతు. ఎందుకురా, ఏమైంది ఇలా అడుగుతున్నావు? అమ్మ, నేను చైత్రని ప్రేమిస్తున్నాను. పెళ్ళంటూ చేసుకుంటే చైత్రని చేసుకుంటాను. ఆమె సమాధానం కోసం చూస్తున్నాడు. ఆమె కొద్దిసేపు ఆలోచించి, నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. చైత్రని ఒక్కసారి స్కూల్ ఫంక్షన్లో చూసిన నేను మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత కూడా గుర్తుపెట్టుకోగలిగాను. దానికి కారణం ఆ రోజు చైత్రలో నేను చూసిన సెల్ఫ్ కాన్ఫిడెన్స్, అంత చిన్న వయసులోనే మెచ్యూరిటీ ఆలోచనలు. ఇప్పుడు తన వ్యక్తిత్వం చూసి తన మీద ఇంకా ఇష్టం పెరిగింది. నాకు ఇష్టమైన పిల్లని ఇంటి కోడలిని చేస్తాను అంటే కాదని ఎలా అంటాను అంది. చైతు హ్యాపీగా ఫీల్ అవుతూ థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ అన్నాడు. బాగానే ఉంది, కానీ చైత్రకి నువ్వంటే ఇష్టం ఉందా తెలుసుకున్నావా? డైరెక్ట్గా చెప్పలేదు అమ్మా, కానీ ఇష్టం ఉంది అనిపిస్తోంది. చైత్ర చదువు అయిపోయి తను అనుకున్నది సాధించే వరకు తనని డిస్టర్బ్ చేయకు. సరేమా, చెయ్యను బద్దులిచ్చాడు. మేడం, నేను పార్ట్ టైం జాబ్ చెయ్యాలి అనుకుంటున్నాను. నా ఫ్రెండ్ జాబ్ కూడా చూసింది. చిన్న చిన్న జాబ్స్ చేస్తే రేపు పెద్ద జాబ్కి హెల్ప్ అవుతాయి కదా. నాకు ఎక్స్పీరియన్స్ వచ్చినట్టు ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ చేస్తూ జయంతి చైతులతో చెప్తుంది చైత్ర. జయంతి కొద్దిసేపు ఆలోచించి, సరే నీ ఇష్టం చైత్ర, జాబ్ ఎక్కడా అడిగింది. కాలేజ్కి దగ్గరే. కాలేజ్ అయిపోగానే ఈవినింగ్ 8 వరకు ఉంటుంది. నన్ను ఆఫీస్ వెహికల్లో ఇంటి దగ్గర డ్రాప్ చేస్తారు. ఎలాగో నన్ను డ్రాప్ చేస్తారు కాబట్టి ఇకపై చైతు గారు డ్రాపింగ్కి పికప్కి రావటం అవసరం లేదు. మార్నింగ్ టైంలో బస్లో వెళ్తాను. నాకు కూడా సిటీలో అలవాటు అయినట్టు ఉంటుంది అంది చైతు వైపు చూడకుండా. చైతుకి బాధగా అనిపించి చైత్ర వైపు చూస్తూ ఉన్నాడు. జయంతి తన ఇష్టానికి అడ్డు చెప్పడం ఇష్టం లేక, సరే నీ ఇష్టం, కానీ జాగ్రత్త అంది. చైత్ర తినేసి బస్టాప్ వైపు అడుగులు వేసింది. చైతు అక్కడ ఉండలేక బాధగా తన రూమ్కి వెళ్ళిపోయాడు. నైట్ 9కి ఇంటికి చేరుకుంది చైత్ర. జయంతి అప్పటికే తినేసి పడుకుంది. చైతు చైత్ర కోసం వెయిట్ చేస్తున్నాడు. చైత్ర ఫ్రెష్ అయి రాగానే తనతో పాటుగా తినడానికి వెయిట్ చేస్తున్నాడు. మీరు నా కోసం ఎందుకు వెయిట్ చేస్తున్నారు? మీరు తినేయాల్సింది అంది అతి కష్టంగా చైతుని చూస్తూ. అలాగే చైత్ర గారు, రేపటి నుండి మీరు చెప్పినట్టే చేస్తాను. ఇప్పటికి మీతో పాటుగా తినొచ్చా అన్నాడు చైత్రని చూస్తూ. చైత్ర అతి కష్టంగా చైతు చూపులని తప్పించుకుంటూ మౌనంగా తింటుంది. చైతు అదే పనిగా చైత్రని చూస్తూ తింటున్నాడు. రోజు ఇలానే చైత్ర ఎంత చెప్పినా వినకుండా తను వచ్చే వరకు వెయిట్ చేసి తనతో పాటుగా తినడం, మౌనంగా తన చూపులతో ప్రేమ భావాలు పలికించడం చైతు వంతు అయ్యింది. ప్రతిరోజు చైత్రకి దగ్గర అవ్వటానికి ఏదో ఒక ప్రయత్నం చేస్తున్నాడు. చైత్ర ఏదో ఒక విధంగా చైతుని దూరం పెడుతుంది. కానీ తను చైతుని దూరం పెట్టే కొద్దీ తన మనసు చైతుకి దగ్గర అవుతూ ఉంది. ఇలా రోజులు గడుస్తూ ఉన్నాయి. సెకండ్ ఇయర్ కూడా ముగిసింది. చైత్రకి మంచి మార్క్స్ వచ్చాయి. థర్డ్ ఇయర్ క్లాసెస్ కూడా స్టార్ట్ అయ్యాయి. జయంతి, చైత్ర, నేను ఒక 2 రోజులు పని మీద ఊరికి వెళ్తున్నాను. నువ్వు ఈ 2 రోజులు ఎవరైనా ఫ్రెండ్ ఇంట్లో ఉండగలవా? లేదంటే వేరే ఆప్షన్ చూద్దాం అడిగింది చైత్ర. చైతు మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. నేను తను చాలాసార్లు ఒంటరిగా గడిపిన సందర్భాలు ఉన్నాయి. ఎప్పుడు చైతు నాతో తప్పుగా ప్రవర్తించలేదు. ఇప్పుడు నేను తన వ్యక్తిత్వాన్ని తక్కువ చేయలేను అని మనసులో అనుకొని, మీకు మీ అబ్బాయికి ఎలాంటి అభ్యంతరం లేకుంటే నేను ఇక్కడే ఉంటాను మేడం అంది. చైత్ర మాటకి చైతు జయంతి వైపు ఆమె అభిప్రాయం కోసం చూస్తాడు. ఆమె కళ్ళతోనే సరే అని చెప్పి, సరే నేను రేపు మార్నింగ్ వెళ్తున్నాను. పని పూర్తి అవ్వగానే వచ్చేస్తాను. ప్రయాణానికి అన్నీ రెడీ చేసుకుంటుంది. తర్వాత రోజు మార్నింగ్ జయంతి ఊరు ప్రయాణం అయ్యింది. చైత్ర కాలేజ్కి, చైతు ఇన్స్టిట్యూట్కి వెళ్ళారు.
నైట్ చైత్ర కోసం వెయిట్ చేస్తున్నాడు చైతు. ఇద్దరు రోజులాగే మౌనంగా తినేసి వాళ్ళ గదుల్లోకి వెళ్ళి పడుకున్నారు. మార్నింగ్ చైత్ర కన్నా ముందే నిద్రలేచి చైత్రకి తనకి బ్రేక్ఫాస్ట్ లంచ్ ప్రిపేర్ చేశాడు. ఇద్దరి మధ్య మౌనం అలానే సాగుతుంది. చైత్ర కాలేజ్కి వెళ్ళిపోయింది. చైతు ఇన్స్టిట్యూట్కి వెళ్ళాడు. నైట్ చైతు వెయిటింగ్లో ఉన్నాడు. చైత్ర ఫ్రెష్ అయ్యి తినడానికి కూర్చొని ప్లేట్లో అన్నం కలుపుతుంది. చైతు మాత్రం సైలెంట్గా చైత్రని చూస్తూ ఉన్నాడు. ఏమైంది, మీరు తినరా అడిగింది చైతుని చూస్తూ. చైత్ర పక్కకి వెళ్ళి తన పక్కన కూర్చొని చైత్రని చూస్తూ నువ్వే తినిపించు అన్నాడు. చైతు గారు ప్లీజ్, చైత్ర ప్లీజ్ తినిపించు, నువ్వు తినిపిస్తే తింటాను, లేదంటే నాకు వద్దు అన్నాడు మొండిగా. చైత్ర ఇక తప్పదు అనుకొని చైతుకి తినిపిస్తూ ఉంది. చైతు తిన్నాక తను కూడా తినేసి రూమ్లోకి వెళ్ళి బెడ్ మీద కూర్చుంది. చైత్ర దగ్గరికి వెళ్ళి సడన్గా తన వడిలో పడుకున్నాడు. చైతు ఏంటిది, మీ రూమ్లోకి వెళ్ళి పడుకోండి, చైతు తల తన వడిలో నుంచి తీస్తూ అంది. చైతు మళ్ళీ చైత్ర వడిలో పడుకొని ప్లీజ్ కొద్దిసేపు పడుకొని నేనే వెళ్ళిపోతాను అన్నాడు. చైత్ర ఏమీ చేయలేక సైలెంట్గా ఉంది. చైతు కళ్ళు మూసుకొని చైత్ర అని పిలిచాడు నెమ్మదిగా. అని సమాధానం ఇచ్చింది చైతుని చూస్తూ. అలానే కళ్ళు మూసుకొని చైత్ర వడిలో పడుకొని నువ్వు బాగా చదువుకో, అలాగే నువ్వు అనుకున్నది సాధించు, ఎలాగో నువ్వు ధైర్యంగా ఉంటావు, ఆ ధైర్యాన్ని కోల్పోకు, నీ హెల్త్ కూడా చూసుకో, ఇలా నా నుండి తప్పించుకోవడానికి నిన్ను నువ్వు ఓవర్గా స్ట్రెస్ చేసుకోవద్దు, నీ నిర్ణయాలు, అభిప్రాయాలు, ఇష్టాలు, మాటలు అన్నిటినీ గౌరవిస్తాను నేను, అందుకే రేపటి నుండి నిన్ను అస్సలు డిస్టర్బ్ చెయ్యను, ఇంకా కొద్దిసేపు నన్ను భరించు. మాటలతోనే నిద్రలోకి జారుకున్నాడు చైతు నిద్రపోయాక చైతుని చూస్తూ ఎందుకు ఇలా మాట్లాడాడు, నన్ను డిస్టర్బ్ చేయను అంటున్నాడు అంటే అర్థం ఏంటి, నా మనసు ఎందుకు ఇంత బాధగా మారిపోయింది, నీ మీద ఇష్టం ఉన్న దాన్ని చెప్పలేని స్థితి నాది, నువ్వు చూపించే ప్రేమకి లొంగిపోయి నేను అనుకున్న దానిపై సరైన శ్రద్ధ పెట్టకపోతే అప్పుడు నా మీద నాకే గౌరవం లేనట్టు, మేడం ఉద్దేశం తెలియదు, ఇంట్లో మనిషిగా చూసుకోవడం, ఇంటి కోడలుగా చూసుకోవడం రెండు ఒకటే కాదు కదా, నేను ఏం చేయాలి ఆలోచిస్తూ అర్ధరాత్రి గడిచాక నిద్రలోకి జారుకుంది. చైతుకి తెల్లవారుజామున మెలకువ వచ్చింది. అప్పటికి తను చైత్ర వడిలోనే పడుకొని ఉండడం, చైత్ర అలానే కూర్చొని నిద్రపోవడం చూసి పైకి లేచి చైత్రని సరిగ్గా పడుకోబెట్టి ఆమె నుదుటి మీద ప్రేమగా ముద్దు పెట్టి తన రూమ్కి వెళ్ళిపోయాడు. సంధ్యా సమయం ముగిసింది. సూర్యకాంతి భూమిపైన ప్రసరిస్తూ జీవరాశులను తట్టిలేపే వేళ చైత్ర నిద్ర నుండి మేలుకొని కాలేజ్కి రెడీ అవుతోంది. అప్పటికే జయంతి ఊరి నుండి వచ్చేసింది. రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేస్తూ చైతు కోసం చూస్తుంది చైత్ర. తన ఎదురు చూపులు విఫలమై తిన్నాక చైతు కోసం అన్వేషణ మొదలుపెట్టింది. ఎక్కడ కనిపించలేదు. అప్పటికే కాలేజ్కి టైం అవ్వడం వలన పరుగున కాలేజ్కి వెళ్ళింది. చైతు గురించి ఆలోచిస్తూ జాబ్కి వెళ్ళాలనిపించక ఇంటికి తొందరగా చేరుకుంది. ఇంటికి రాగానే మళ్ళీ తన అన్వేషణ మొదలుపెట్టింది. మనస్సు ఆగలేక చైతుకి ఫోన్ చేసింది. కానీ చైతు ఫోన్ కలవడం లేదు. కొద్దిసేపు ట్రై చేసి ఓపిక నశించి జయంతి దగ్గరికి వెళ్ళింది. మేడం, చైతు గారు కనిపించడం లేదు, కంగారు అంతా లోపలే దాచేసి అడిగింది. ఆమె చైత్రని అయోమయంగా చూస్తూ చైత్ర, వాడు ట్రైనింగ్కి వెళ్ళాడు కదా, నీకు చెప్పలేదా అడిగింది. బాధగా లేదు అంది. చెప్పలేదా, వాడికి టైం కుదరలేదు ఏమో. చైతు ఐపీఎస్ ట్రైనింగ్కి వెళ్ళాడు. ట్రైనింగ్ 11 months ఉంటుంది. కంప్లీట్ అయ్యే వరకు అక్కడే ఉంటాడు అంది. ఆమె మాటకి చైత్ర కళ్ళు ఆటోమేటిక్గా వర్షిస్తుండగా జయంతి చైత్రని చూసి ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు అంటూ చైత్ర దగ్గరికి వచ్చింది. చైత్ర కన్నీటిని కంట్రోల్ చేసుకోలేక జయంతిని పట్టుకొని ఏడుస్తుంది. ఆమె చైత్ర వెన్ను నిమురుతూ ఓదారుస్తుంది. కొద్దిసేపటికి చైత్ర కుదుటపడి సడన్గా జయంతి కాళ్ళ మీద పడి నన్ను క్షమించండి మేడం అంది. జయంతి వెంటనే చైత్రని పైకి లేపి చైత్ర, ఏంటి పని, ఏమైంది అంది. మేడం, నాకు మీ అబ్బాయి అంటే చాలా ఇష్టం. నా ఇష్టాన్ని చంపుకోవడానికి చాలా ప్రయత్నించాను, కానీ నా వల్ల అవ్వడం లేదు. నాకు తెలుసు, నాకు మీ అబ్బాయితో జీవితం పంచుకునే అర్హత లేదు. మీ స్టేటస్కి నేను సరిపోను అని తెలుసు. కానీ నేను మీ అబ్బాయిని విడిచి బ్రతకలేను. అలా అని మిమ్మల్ని బాధ పెట్టలేను. మీ నిర్ణయం ఏదైనా స్వీకరిస్తాను అంది ఏడుస్తూ. పిచ్చి పిల్ల,
మనం ఈ ఇంట్లో 3 సంవత్సరాల నుంచి కలిసి ఉంటున్నాము. ఇంకా నీకు నా గురించి తెలియలేదా? నన్ను అర్థం చేసుకుంది ఇంతేనా? నేను ఆడపిల్లల గురించి పోరాడే వృత్తిని ఎంచుకున్నప్పుడే ఉన్నతమైన ఆలోచనలు ఉన్న ప్రతి ఆడపిల్ల స్టేటస్ ఎప్పుడూ చాలా ఎత్తులో ఉంటుంది అని తెలుసుకున్నాను. నా దృష్టిలో స్టేటస్ అంటే వ్యక్తిత్వం. నీ వ్యక్తిత్వం అంటే నాకు చాలా ఇష్టం. చైతు నువ్వంటే ఇష్టమని నాతో చెప్పినప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. చైత్ర కానీ నాకు చెప్పకుండా వెళ్ళాడు. మళ్ళీ కళ్ళ నుండి కన్నీరు జారగానే జయంతి చైత్ర కన్నీళ్లు తుడుస్తూ, ఈ దూరం మీ ఇద్దరిని దగ్గర చేయడానికే. చైతు వచ్చేలోపు ఇలా బాధపడకుండా నువ్వు అనుకున్నది తొందరగా నెరవేర్చుకుంటే అప్పుడు మీ ఇద్దరి పెళ్లి త్వరగా చేసి మనవడినో మనవరాలినో తీసుకొని ఊరిలో మీ మామయ్య గుర్తుగా ఉన్న ఇంటికి తీసుకెళ్ళి పెంచుకుంటాను. ఏమంటావు అంది. చైత్ర సిగ్గుపడుతూ మేడం అంటూ జయంతిని హత్తుకుంది. రోజులు గడుస్తూ ఉన్నాయి. చైత్ర చైతు ఇద్దరు తమ ప్రేమ నింపిన స్ఫూర్తితో కెరియర్లో ఉన్నత స్థానాన్ని అందుకున్నారు. చైతు ట్రైనింగ్ పూర్తి చేసుకొని ఐపీఎస్ ఆఫీసర్గా తిరిగి వచ్చాడు. చైత్ర విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్గా పోస్ట్ సంపాదించింది. చైత్ర ఆఫీస్ దగ్గర తన పోస్టుకి సంబంధించిన లెటర్ కాపీ తీసుకొని బయటికి వచ్చింది. ఎదురుగా చైతుని చూసి ఇన్ని రోజుల బాధ కన్నీటిగా బయటికి వస్తుంటే పరుగున వెళ్ళి ఐ లవ్ యూ చైతు, ఐ లవ్ యూ సో మచ్ అంటూ చైతుని హత్తుకుంది. కొన్ని నిమిషాల తర్వాత తేరుకొని చైతుకి దూరంగా జరుగుతూ ఉండగా చైతు చైత్ర ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకొని ప్రేమగా చూస్తూ నుదుటిపై ముద్దు పెట్టి ఐ లవ్ యూ టూ చైత్ర అన్నాడు. చైత్ర నాకు చెప్పకుండా నన్ను వదిలి వెళ్తావా అంటూ తన 2 చేతులతో చైతు ఎదపై కొడుతుంది. ఆపవే రాక్షసి, నిన్ను వదిలి నేనెక్కడికి వెళ్తాను? నువ్వు నా ప్రాణమే అంటూ చైత్రని తన గుండెలకి హత్తుకున్నాడు. చైత్ర తాను కన్న కల నిజం చేసుకున్న వేళ చైతు స్వప్నం నిజమై కళ్ళ ముందు నిలిచింది. సమాప్తం. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.